నమస్తే అందరికి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్ అనమాట. సో ఇవాళ వీడియోకి వచ్చేసరికైతేనేమో ఏఎండీల బడ్జెట్ సిపియు బెస్ట్ సిపియు గురించి ఒక వీడియో చేస్తున్నా. సో రీసెంట్గా నిన్ననే ఇంటెల్ వాళ్ళకి చేసిన కదా, మళ్ళీ ఏఎండి ఫ్యాన్స్ హట్ కాకుండా వాళ్ళ కోసం కూడా చేస్తారు అనమాట. సో వీడియో లాస్ట్ దాకా చూడండి, చిన్న నోట 5 minutes లోపట్నే. ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం. ఇది అమెజాన్ నుంచి చూపిస్తున్నాను మీకు. అమెజాన్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తారు, మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. లేకపోతే మామూలుగా మీరు సర్చ్ చేసినా సరే మీకు అమెజాన్లో దొరికిపోతుంది. సో ఇప్పుడు నేను చూపించేది ఏంటంటే Ryzen 3 3200G అనమాట. సో బేసిక్గా ఈ ప్రాసెసర్ ఏంటంటే ఇది ఏపీయూ అనమాట. సో ఏపీయూ అంటే సింపుల్ చెప్పాలంటే మామూలుగా మీకు ప్రాసెసర్ ఏదైతే ఉంటుందో దాంతోపాటే దాని లోపల ఒక చిప్ వస్తుంది అనమాట. గ్రాఫిక్స్కి సంబంధించిన చిప్తో దాన్ని ఏపీయూస్ అంటారు. సో ఆ చిప్ ఏదైతే ఉంటుందో మీకు గ్రాఫిక్ పర్ఫార్మెన్స్ అనేది సపరేట్గా ఇస్తుంది. సో అట్ ప్రెసెంట్ ఇది చాలా భూమైన ప్రాసెసర్, చాలామంది ఇదే ప్రిఫర్ చేస్తారు. బడ్జెట్లో ఉన్న వాళ్ళు, బడ్జెట్ గేమింగ్ ఆడేవాళ్ళు కానీ, బడ్జెట్లో ఏమంటే చిన్న చిన్న వీడియో ఎడిటింగ్ చేసే వాళ్ళు కానీ, లేకపోతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేస్తారో వాళ్ళు కూడా దీన్ని చాలా ప్రిఫర్ చేస్తారు అన్నమాట. రీజన్ ఏంటంటే ఫస్ట్ రీజన్ వచ్చి కొంచెం కిందికి స్క్రోల్ చేస్తాను, ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఇన్ఫర్మేషన్. ఇది 4 core 4 threads అనమాట. గేమింగ్కి బెస్ట్ ప్రాసెసర్ ఇది అట్ ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో. తర్వాత బేస్ క్లాక్ వచ్చి 3.6 GHz బేస్ క్లాక్ వస్తుంది అన్నమాట. స్పీడ్ మీరు బూస్ట్ చేస్తే ఇట్లా టర్బో బూస్ట్ చేసారు అనుకోండి 4 GHzకి టర్బో బూస్ట్కి వెళ్తుంది ఓవర్ క్లాక్ చేస్తే. తర్వాత మదర్ బోర్డ్ చూసుకుంటే 300 సిరీస్ మదర్ బోర్డ్ వచ్చేస్తుంది. 400 500 సిరీస్ మదర్ బోర్డ్ ఉంది, ఏ ప్రాబ్లం లేకుండా మదర్ బోర్డ్స్లో రన్ అయిపోతుంది. ఇంకొకటి ఏంటంటే దీంట్లో గ్రాఫిక్ చిప్ అన్నా కదా, అది వేగా 8 గ్రాఫిక్స్ వస్తుంది అనమాట. సో వేగా 8 గ్రాఫిక్స్ అనేది ప్రాసెసర్లో ఇంతకుముందు చెప్పిన ప్రాసెసర్లో ఇంబెడ్ అయి ఉంటుంది. సో దానివల్ల గేమింగ్ పర్ఫార్మెన్స్ అనేది కూడా బాగానే ఉంటుంది. అంటే బాగానే ఉంటుందని నేను డైరెక్ట్ 120 130 FPS అని చెప్తలేను, కానీ లేటెస్ట్ గేమ్స్లో అయితే మీకు 30 FPS వస్తుంది. పాత గేమ్స్ ఏవైతే ఉన్నాయో అవిటికి 40 30 50 పెట్టుకోండి. 40 నుంచి 50 మధ్యలో ఓల్డ్ గేమ్స్కి. లేటెస్ట్ అయితేనేమో 30 FPS ఈజీగా వచ్చేస్తుంది 720p రెజల్యూషన్ మీద, లేకపోతే 1080p రెజల్యూషన్ లో సెట్టింగ్స్ మీద. ఓకేనా. తర్వాత మీరు అనొచ్చు అన్న పబ్జీ ఆడచ్చా, లేకపోతే ఫార్ట్నైట్ ఆడచ్చా, లేకపోతే కాల్ ఆఫ్ డ్యూటీ ఆడచ్చా అనేసి. సో స్మూత్గా ఆడచ్చు. పబ్జీ లైట్ ఆడిరు అనుకోండి, హై సెట్టింగ్స్లో కూడా ఆడచ్చు మీరు. పబ్జీ లైట్ పీసీకి పబ్జీ లైట్ ఉంది కదా, పబ్జీ లైట్ అయితే మీరు స్మూత్గా ఆడచ్చు. మీకు 120 లేకపోతే 60 above FPS వస్తుంది. లోలో పెట్టుకున్నా కూడా పబ్జీ లైట్ లోలో పెట్టుకున్నా కూడా 60 above FPS వస్తుంది. స్మూత్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అదే మీరు ఫార్ట్నైట్ ఆడాలనుకుంటే ఇట్లా ఫార్ట్నైట్ 30 FPS ఏమంటే స్మూత్గా వస్తుంది. 30 కంటే ఎక్కువ అంటే 40 50 60 మధ్యలో ఫ్లక్చువేట్ అవుతుంది అన్నమాట. అంటే సీన్స్ బట్టి ఏమంటారు, కొన్ని సీన్స్ ఎక్కువ యానిమేషన్స్ దాన్ని బట్టి వస్తుంది. కాల్ ఆఫ్ డ్యూటీ కూడా 30 FPS. తర్వాత వీడియో ఎడిటింగ్కి కానీ అవుట్పుట్కి కానీ ఏ ప్రాబ్లం ఉంటే మీరు ఫిల్మోరా లేకపోతే ప్రీమియర్ ప్రో ఓల్డ్ వర్షన్ అవి వాడినా సరే ఏ ప్రాబ్లం ఉంటే ఫోటోషాప్ అయితే స్మూత్గా రన్ అయిపోతుంది ఎడిటింగ్ కాడ కూడా. మళ్ళీ అనొచ్చు అన్నా నువ్వు బడ్జెట్లో చెప్పినావు, ఇది చూస్తే ప్రైస్ వచ్చేసేమో 8500 ఉందనేసి అనొచ్చు. రీజన్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ప్రాసెసర్ కొంటారు, సపరేట్గా మీకు గ్రాఫిక్ కార్డ్ కొనుక్కోవాల్సి వస్తుంది. దీంట్లో ఇబ్బంది ఉంటుంది. ఈ ప్రాసెసర్ కొన్నారనుకోండి, మీరు సపరేట్గా గ్రాఫిక్ కార్డ్ కొనాల్సిన అవసరం లేదు. సో దీనికి పోటీగా ఏ గ్రాఫిక్ కార్డ్ ఉంది మీరు అనుకోవచ్చు. అంటే అన్న ఇది గ్రాఫిక్ కార్డ్ కొనుక్కోద్దు అంటున్నావు కదా, మళ్ళీ ఏ గ్రాఫిక్ కార్డ్ దీనికి ఈక్వల్ అనేసి ఈ ప్రాసెసర్కున్న గ్రాఫిక్స్. సో దాన్ని కూడా కంపారిజన్ చూపిస్తాం మీకు. సో ఇక్కడ చూసుకుంటే గిగాబైట్ అనమాట. సో గిగాబైట్లో GT 1030 DDR5 గ్రాఫిక్స్ వేరియంట్. మీరు నిన్న నాది ఇంటెల్కి సంబంధించిన వీడియో ఏదైతే ఉందో దాంట్లో నేను ఆ ఇంటెల్ ప్రాసెసర్కి రికమెండ్ చేసిన గ్రాఫిక్ కార్డ్ ఇది. సో ఇది 7000 గ్రాఫిక్ కార్డ్ అనమాట. సో ఇంటెల్ ఆ ప్రాసెసర్ ఏదైతే ఉందో ఆ ప్రాసెసర్కి ఇది బెస్ట్ కాంబినేషన్ అనమాట. సో మీరు అనుకోవచ్చు అన్న అది దగ్గర 14,000 అవుతుంది కదా ఆ ప్రాసెసర్ ఈ గ్రాఫిక్ కార్డ్ అనేసి. సో అంటే ఆ ప్రాసెసర్ ఏంటంటే దానిలో ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ ఉంటుంది అనమాట. సో ఇంటెల్ ఎట్లయినా వీక్గా ఉంటుంది, అందుకే సపరేట్ గ్రాఫిక్ కార్డ్ రికమెండ్ చేసినాం. కానీ AMDలా ఇది లేటెస్ట్ టెక్నాలజీ కాబట్టి వీళ్ళు
ఇంప్రూవ్మెంట్స్ చాలా చేసిర్రు అండ్ ఇది 14 నానోమీటర్ టెక్నాలజీ మీద ఉంది. అదొక బెనిఫిట్ అనమాట. అండ్ దీంట్లో ఉన్న గ్రాఫిక్ కార్డ్ ఏదైతే ఉందో గ్రాఫిక్స్ చిప్ అది ఈ గ్రాఫిక్స్ కార్డ్తో ఈక్వల్ అనమాట. కావాలంటే మీరు ఆన్లైన్లో సెర్చ్ చేసుకోవచ్చు, బెంచ్ మార్క్స్ కూడా చెక్ చేసుకోవచ్చు, ఈక్వల్ పర్ఫార్మెన్స్ వస్తుంది. సో మీరు అక్కడ 6,000 పెట్టి ప్లస్ మళ్ళీ ఇది ఒక 7,000 పెట్టి మొత్తం 14,000 కంటే ఒక 8,500 పెట్టి ఇది తీసుకుంటే మీకు చాలా బెనిఫిట్ అవుతుంది. సో అందుకోసం అనేసి ఈ వీడియో చేసినమాట. సో ఇద్దరికి కూడా బెనిఫిట్ అవుతుంది. ఏఎండి వాళ్ళు వాళ్ళ ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నో వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది అనేసి నా ఒపీనియన్. సో మీరేమనుకుంటారు ఈ వీడియో గురించి కింద కామెంట్ చేయండి. అండ్ ఛానల్ ఇట్లా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో తీసుకొస్తానంట. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం ఇంకా టెక్ అప్డేట్స్.